దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. మొదటగా ఉదయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డారా. విలియం కేరీ గారిని ప్రభావితం చేసినటువంటి దైవ లేఖనాలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనం, మరియు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనం. ఈ రెండు లేఖనాల యొక్క ఇన్స్పిరేషన్తో ఆయన తనను తాను దేవునికి సమర్పించుకోవడానికి లేక దేవుని సేవ చేయడానికి తనకు కలిగినటువంటి ఆ యొక్క గొప్ప సంకల్పము ఆయన ముందుకు నడిపించింది. ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, యొక్క ఆధునిక ప్రస్తుతోద్యమానికి పితామహుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఎన్లాంచింగ్ వన్స్ స్టేట్ అనేటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని ఆయన వింటూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఆయన చర్చికి ఇదే రీతిగా ఒక ఆదివారం వెళ్ళినప్పుడు నీ యొక్క గుడారమును విశాలపరచమైనటువంటి ఆ యొక్క సందేశం ఆయన వింటూ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, నేను కూడా సేవ చేయాలి, నేను కూడా దేవుని కొరకు సమర్పించబడాలి, దేవుని యొక్క పరిచయలో నేను ఉండాలనేటువంటి గొప్ప ఆశ ఆయన కలిగి తాను దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో యాజ్ యూజువల్ మనం పెరిగినటువంటి రీతిగానే 17th ఆగస్ట్ 1761లో ఆయన పుడుతూ ఉన్నాడు. అదే రీతిగా జూన్ 9th 1834లో ఆయన దేవుని యొక్క ఆ సన్నిధానములోనికి ప్రవేశించాడు, దేవుని యొక్క పిలుపు అందుకున్నాడు. హి వాస్ కాల్డ్ గ్లోరీ. సో ఈ మధ్య కాలంలో ఆయన గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. కేరీ గారు భారతదేశంలో 41 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు మిషనరీగా. 41 సంవత్సరాలు ఆయన మిషనరీగా పనిచేశారు. సో ఈ యొక్క 41 సంవత్సరాల మిషనరీ పరిచర్యలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో ఆయన 700 మందిని ఆయన బ్యాప్టిజం ఇచ్చి కన్వర్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతమంది అండి? 700 మందిని ఆయన ప్రత్యక్షంగా బ్యాప్టిజం ఇచ్చి కన్వర్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన పరిచయాలు ఏ రీతిగా ఉన్నాయంటే బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ విషయంలోను, మరియు సోషల్ రిఫార్మేషన్ అనగా సాంఘిక సంఘ సంస్కరణలు, ఒక సాంఘిక సంస్కర్తగా కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. సో మరియు అంత మాత్రమే కాదు, కానీ ఇండియాస్ ఫస్ట్ కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్, అనగా ఆ మానవ శాస్త్రము అనగా మానవుని యొక్క జీవన విధానం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఆంథ్రోపాలజీ. భారతదేశం యొక్క మొదటి ఆంథ్రోపాలజిస్ట్ గా ఉంటూ ఉన్నాడు. అండ్ హి వాస్ ఆల్సో ఏ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. ఆయన ఒక ప్రస్తుతోద్యమ పితామహుడుగా ఉన్నాడు. మరియు ఈ యొక్క కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్, మానవ జీవన విధానముల గురించి అధ్యయనం చేసినటువంటి ఒక శాస్త్రవేత్తగా ఆయన ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఈయన మొట్టమొదటిగా ఈ యొక్క వీక్ డేస్ లో ఈ వారం అంతా కూడా ఆయన స్కూల్ నడిపించేటువంటి వాడంట, పాఠశాల నడిపించేటువంటి వాడు. ఆదివారము వాక్య పరిచయం చేసేటువంటి వాడు. అయితే ఆ రాత్రి సమయంలో ఈ యొక్క షూస్ రిపేర్ చేసేటువంటి వాడు. రాత్రి సమయంలో ఈయన షూస్ రిపేర్ చేసేటువంటి, అనగా బహుశా ఈయన ఒక దుకాణం ఓపెన్ చేసి ఉండవచ్చు. ఇచ్చట మీ చెప్పులు గుట్టబడను, ఇచ్చట మీ బూట్లు రిపేర్ చేయబడను అనేటువంటి ఒక దుకాణం ఆయన నెలకొల్పి ఉండవచ్చు. అదే రీతిగా ఆయన ఈ యొక్క వారం దినాలు, సోమవారం నుంచి శనివారం వరకు కూడా స్కూల్, చిన్నపిల్లలకు స్కూల్ నడిపించేటువంటి వాడు.
ఆదివారము దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాడు. అయితే ప్రతి రాత్రి కూడా ఆయన ఈ యొక్క షూస్ రిపేర్ చేసేటువంటి వాడు, పాత చెప్పులు కుట్టేటువంటి వాడు, బూట్లు కుట్టేటువంటి, అనగా ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ చేసేటువంటి వాడు. అనగా తన యొక్క జీవనము కొనసాగించుకోవడానికి, తన యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ కొరకు ఆయన ఈ పని చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వాడు దేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు కానీ ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు డచ్ యొక్క లాంగ్వేజ్ ఆయన స్వంతగా నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సో అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఒక మెడికల్ మిషనరీ యొక్క సపోర్ట్ ద్వారా ఆయన భారతదేశానికి రావాలి అంటే, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఈ యొక్క నౌకాయానము చేయడానికి డాక్టర్ జాన్ థామస్ అనేటువంటి ఒక మెడికల్ మిషనరీ, ఈ యొక్క వైద్య మిషనరీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు సహాయం చేసి ఆయన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. 1821వ సంవత్సరంలో సెరంపూర్లో గర్ల్స్ స్కూల్ ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. భారతదేశంలో 1821లో సెరంపూర్ గర్ల్స్ స్కూల్ ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. మనము పండిత రమాబాయి గురించి కూడా మనం వింటూ ఉంటాం. ఈ యొక్క స్త్రీల యొక్క విద్య గురించినటువంటి ఆ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను గురించి వివరించి, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు విద్యావంతులు కావాలనేటువంటి ఒక నినాదము తీసుకుని వచ్చి అనేక మంది స్త్రీలను విద్యావంతులుగా చేసినటువంటి వాడు మన యొక్క ప్రస్తుతోద్యమ పితామహుడైనటువంటి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ గారి దేవుని బిడ్డ. ఈ యొక్క పాఠశాలలు దాదాపుగా 31 పాఠశాలలు ఉన్నాయి. ఈ 31 పాఠశాలల్లో దాదాపు 510 మంది బాలికలు చదువుకుంటున్నటువంటి వారు. 510 మంది బాలికలు ఈ యొక్క 31 స్కూల్స్ లో చదువుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రీతిగా ఆయన ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో సెక్యులర్ గా అనేక మందిని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు, థియలాజికల్ గా ఆయన ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు, స్పిరిచువల్ గా ఎడ్యుకేట్ చేస్తూ 1818లో సెరంపూర్ కాలేజీని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. కలకత్తా వద్ద ఉన్నటువంటి ఆ సెరంపూర్ అనేటువంటి ఆ యొక్క చిన్న టౌన్ లో ఆయన ఈ యొక్క కాలేజ్, సెరంపూర్ కాలేజ్, వేదాంత విద్యను అభ్యసించడానికి ఒక కాలేజీని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డ. అయితే ఈయనతో కూడా కలిసి మరి యొక్క ఇద్దరు కూడా ఈ యొక్క పరిచయంలో ఉన్నారు దేవుని బిడ్డ. విలియం కేరీ 1761 నుంచి 1834 వరకు జీవించినటువంటి వ్యక్తి. హీ వాజ్ ఏ షూ మేకర్. ఈయన చెప్పులు కుట్టేటువంటి వాడు, లేక చెప్పులు తయారు చేసేటువంటి వాడు. రెండవ వ్యక్తి ఎవరంటే జాషువా మార్షిమన్. రెండవ వ్యక్తి ఎవరంటే జాషువా మార్షిమన్. ఈయన 1768వ సంవత్సరం నుంచి 1837వ సంవత్సరం వరకు జీవించాడు. అనగా కేరీ తర్వాత 7 సంవత్సరాలకు పుట్టాడు. తర్వాత కేరీ తర్వాత ఒక 3 సంవత్సరాలకు ఆయన కూడా మరణించాడు. ఈయన ఒక విద్యావేత్త, ఈజ్ ఎ టీచర్. ఈయన కూడా ఒక టీచర్ గా స్కూల్లో, పాఠశాలలో బోధించడానికి పంపబడినటువంటి ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మూడవ వ్యక్తి ఎవరంటే విలియం వాట్. మూడవ వ్యక్తి విలియం వాట్. ఈయన 1769వ సంవత్సరం నుంచి 1823వ సంవత్సరం వరకు జీవించాడు. అనగా వీరిద్దరి కన్నా తర్వాత పుట్టినటువంటి వాడు, కానీ వీరిద్దరి కన్నా ముందే మరణించినటువంటి వాడు. ఈయన యొక్క వృత్తి ఏమిటంటే ఈజ్ ఏ ప్రింటర్. ఆయన ఈ యొక్క ప్రింటింగ్ పని చేసేటువంటి వాడు. సో ఒక షూ మేకర్, ఒక టీచర్, ఒక ప్రింటర్. కేరీ, వార్డ్, మార్ష్మెన్, ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క సెరంపూర్ కాలేజీని వారు స్థాపిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ ముగ్గురు యొక్క ప్రార్థన, ఈ ముగ్గురు యొక్క ఆ దర్శనం ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని వేదాంత కళాశాలలకు
ఒక మాతృకగా, ఒక యూనివర్సిటీగా ఉన్నటువంటి ఈ యొక్క సెనేట్ ఆఫ్ సెరంపూర్ అనేక సంఘాలలో, పేరుగాంచినటువంటి సంఘాలలో మనము సంఘ కాపురిగా పరిచయం చేయాలి అంటే వారు మొదటగా అడిగేటువంటి రిక్వైర్మెంట్ ఏమిటంటే సెరంపూర్ యూనివర్సిటీ నుంచి బీడీ చేసి ఉండాలి అనేటువంటి ఒక నానుడి, ఒక సర్టిఫికేట్ అనగా ఒక ఆ గ్రేడ్ అలాగా ఆ యొక్క సెరంపూర్కి ఇవ్వబడి ఉన్నది. సో అంత గొప్ప వేదాంత కళాశాలలో నిర్వహించేటువంటి ఒక యూనివర్సిటీగా అది ఉంటూ ఉన్నది ఇప్పుడు దేవుని బిడ్డ. అయితే ఇప్పుడు దేవుని బిడ్డారా 1793లో కేరీ, 1799లో వార్డు మార్షం అని వచ్చారు. అయితే వీరు ముగ్గురిని ఆ సెరంపూర్ త్రయం అంటారు. సెరంపూర్ త్రయం ఎవరు? కేరీ, వార్డ్, మార్షిమన్. ఈ ముగ్గురు కూడా సెరంపూర్ త్రయముగా పిలువబడతారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈ విలియం కేరీ గారికి డోరతీ అనేటువంటి ఒక భార్య ఉన్నది. వీరికి 7 సంతానం, 5 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఆమె కనేటువంటి సమయంలోనే వారు చిన్న ఇన్ఫాంట్రీలో, ఆ చిన్న ప్రాయంలోనే వారు చనిపోయారు. అంటే వారి గురించి గొప్ప వివరాలు గైడ్ ఇన్ ఇన్ఫాంట్రీ, ఆ యొక్క చిన్న ప్రాయంలో వారు చనిపోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మిగిలినటువంటి 5 మంది కుమారుల్లో ఒక కుమారుడు పీటర్ అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల ప్రాయంలో చనిపోయాడు అనారోగ్యంతో. సో 7 మంది పిల్లలలో 3 పిల్లలు చనిపోయారు. ఆయన భార్యకి మధ్య భ్రమించింది. ఎవరికైనా భ్రమించదా? ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో బాగా సివిలైజ్డ్ గా డెవలప్ అయినటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులకు, ఈ యొక్క వాతావరణానికి ఇటువంటి ఏ విధమైన సౌకర్యాలు లేనటువంటి మన యొక్క భారతదేశంలో వారి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వారి పిల్లలు చనిపోవడం నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యొక్క జీవితం ఏ రీతిగా దుర్భరంగా అయిపోయిందంటే ఆమె మతి స్థిమితము లేనటువంటిదిగా అయిపోయింది. అయినప్పటికీ కూడా కేరీ తన యొక్క పరిచయాన్ని విడిచిపెట్టలేదండి. ఆయన యొక్క మిషనరీ పరిచయం ఏదైతే ఆయన ఒక దృఢమైనటువంటి సంకల్పముతో భారతదేశానికి వచ్చాడు, 41 సంవత్సరాలు ఆయన అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పని జరిగించడానికి ఆయన భారతదేశానికి ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఏమాత్రము కూడా ఈ యొక్క పరిచయం నుంచి మరల్చుకోలేదు. అది కేరీ గారి యొక్క గొప్పతనం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. అయితే రామాయణం మనందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాము. ఈ యొక్క రామాయణాన్ని ఆయన ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన సాంస్క్రిట్ నేర్చుకొని ఆ సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్ లోనికి రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తిగా డాక్టర్ విలియం కేరీ గారు ఉంటూ ఉన్నాడు. మరియు ఇంగ్లీష్ బైబిల్ని బెంగాలీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, మరాఠీ, హిందీ మరియు సాంస్క్రిట్ లో కూడా ఆయన తర్జుమా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రీతిగా ఇన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆయన యొక్క నినాదం ఏమిటంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే గెట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఎందుకు కేరీ గారిని ఇంతగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? ఎంతో మంది మహనీయులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక క్రైస్తవ విశ్వాసులముగా ప్రియ దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారిని మనము జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏమిటంటే, when you work for God, then only you will expect from God. You work for God and receive from God. దేవుని వద్ద నుంచి నీవు తీసుకోవాలి అంటే నీవు దేవుని కొరకు పని చేయాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి గొప్ప విషయాలు ఆశించాలి. అయితే ఎప్పుడు నీవు ఆశించాలి అంటే, నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టినప్పుడు, దేవుని కొరకు కార్యములు తలపెట్టిన దేవుని కొరకు మనం ఏమి చేస్తూ ఉన్నాం?
చివరి మాటలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మరణించడానికి ముందు ఆయన సమాధి మీద ఇవి వ్రాయమని చెప్పాడంట. నేను మరణించిన తర్వాత డోంట్ టాక్ అబౌట్ మీ, టాక్ అబౌట్ మై సేవియర్. నా గురించి మీరెవరు మాట్లాడుకోవలసిన అవసరం లేదు, కానీ నన్ను రక్షించినటువంటి నా రక్షకుని గురించి మీరు మాట్లాడండి. ఎంత గొప్ప త్యాగం అండి. కేరీ గారు తెలియజేస్తూ ఉన్నారు, మన చెప్పకపోతే ఎంత గొడవ వేస్తామో, మన పేరు కనుక ప్రోగ్రాంలో లేకపోతే మనము ఎంత రభస చేస్తామో, మన పేరు కనుక ఈ యొక్క ఆ టాబ్లెట్స్ మీద లేకపోతే మనం ఎన్ని యుద్ధాలు చేస్తామో, దానిలో ఎక్కడో ఎంతో చిన్న పని మనం చేసి ఉంటాం, లేక చేసి కూడా ఉండకపోతాం, కానీ మనము పేరు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారు మరణిస్తూ ఆయన తెలియజేసిన ఆ గొప్ప సందేశము ఏమిటంటే, వెన్ ఐ డై, నేను మరణించిన తర్వాత డోంట్ టాక్ అబౌట్ మీ, నా గురించి మీరేమి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు నన్ను పంపించినటువంటి నా కార్యాన్ని నేను నిర్వర్తించాను. అయితే ప్లీజ్ టాక్ అబౌట్ గాడ్, టాక్ అబౌట్ మై సేవియర్, నన్ను రక్షించినటువంటి నా రక్షకుని గురించి మీరు మాట్లాడండి. దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా చెప్పగలిగిన వారముగా ఉండాలి. కేరీ యొక్క ఆదర్శం, కేరీ యొక్క ఆదర్శం ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పరిచర్యలు అన్నిటి యొక్క మూలం ఏమిటనగా ఆయన యొక్క హంబల్నెస్, ఆయన యొక్క ఆ తగ్గింపు స్వభావం, ఆ యొక్క హ్యూమిలిటీ. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కేరీ గారు ఆయన యొక్క పరిచర్య ఎంతో గొప్పది, గణనీయమైనటువంటిది. నా గురించి ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి అని ఆయన ఎక్కడ కూడా ఎవరితో ప్రస్తావించలేదు. ఈవెన్ ఆయన యొక్క పిల్లల పేర్లు కూడా లిఖించబడినంతగా ఆయన తగ్గించుకున్నాడు. మన చరిత్రలో వెతుకుతూ ఉంటే ఆ పిల్లల పేర్లు కూడా వ్రాయబడలేదండి. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పేరు మాత్రమే రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి నేర్చుకోగలం? కొన్ని విషయాలను నేను త్వరగా తెలియచేస్తూ ముందుకు వెళ్తాను. విలియం కేరీ గారి యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపు ఆయన అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, యెషయా చూస్తూ ఉన్నటువంటి దర్శనం, ప్రవక్త చూస్తూ ఉన్నటువంటి యొక్క దర్శనంలో ఆయన ఏమి అంటూ ఉన్నాడు అంటే, ఇదిగో 5వ వచనము, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని. అప్పుడు శరాపులో నకుడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అని అను. సో ఏ కాలింగ్ టు సాల్వేషన్, రక్షింపబడడానికి ఒక పిలుపు. దేవుని బిడ్డ, ఈ యొక్క కేరీ కొరకు పిలుపు అందుకున్నటువంటి వారు అందరూ వచ్చారు, పిలుపు అందుకున్నటువంటి వారు వచ్చారు, పిలుపు అందుకొని కూడా రానటువంటి వారు ఉంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క కేరీ యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన యొక్క పిలుపు మొదటగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే, ఈ కాల్ టు సాల్వేషన్, పర్సనల్ సాల్వేషన్, వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నది. ఇదిగో ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట యెహోషువ నిలబడినప్పుడు, యెషయా గారు నిలబడినప్పుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించితిని.
ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి రక్షణ మనందరి జీవితాల్లో కూడా చాలా అవసరం. వ్యక్తిగత రక్షణ లేకుండా మనం ఏమీ చేయలేం కదా. ఇప్పుడు ఇది నా కేరీ గారు భారతదేశానికి వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి వాడే ఇంకా తర్వాత స్టెప్లోకి వస్తూ ఉన్నాడు. రక్షణ లేకుండా నీవు ఏ పని, దేవుని పని కూడా చేయడానికి లేదు. నీవు రక్షణ కలిగి ఉంటేనే దేవుని పని చేయడానికి అర్హురాలవు. రక్షణ అయినటువంటి పరిచర్య అది పరిచర్య కాదు దేవుని బిడ్డ. సో ఏ కాలింగ్ టు సాల్వేషన్ మరియు కాలింగ్ టు మిషన్. ఆయన ఒక పరిచర్య చేయడానికి కూడా ఒక తనంతట తానుగా ఒక పిలుపు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాలింగ్ టు మిషన్, దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా ఈ యొక్క బ్రిటన్ వారి యొక్క పరిపాలనలో ఉన్నది. వారు పరిపాలిస్తూ ఉన్నప్పుడు అన్ని దేశాలకి మిషనరీస్ వెళుతూ ఉన్నారు. ఆయా దేశాల మిషనరీస్ వెళ్తూ అమెరికా నుంచి వెళ్తూ ఉన్నారు, స్కాట్లాండ్ నుంచి వెళ్తూ ఉన్నారు, పోలాండ్ నుంచి వెళ్తూ ఉన్నారు, డచ్ నుంచి వెళ్తూ ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి వెళ్తూ ఉన్నారు. సో అలాంటి సమయంలో విలియం కేరీ గారు ఆయన తనను తాను భారతదేశానికి ఒక మిషనరీగా రావడానికి ఆయన సమర్పించుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందరూ ఒక పెద్ద చర్చిలో కానుకలు వేస్తూ ఉన్నారంట పరిచర్య కొరకు. భారతదేశంలో పరిచర్య చేయాలి, ఈ పరిచర్య జరిగించడానికి మీ వంతు విరాళాలు మీరు అందరూ ధారాళంగా ఇవ్వండి అని అందరూ అంటూ ఉన్నప్పుడు అక్కడ ధనవంతులు అందరూ కూడా వారి యొక్క ఆఫరింగ్స్ అక్కడ ఇస్తూ ఉన్నారు. అయితే విలియం కేరీ ఆయన అంత ధనవంతుడు కాదు. ఆయన వచ్చి ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్ మీద ఆయన కూర్చున్నాడంట. ఆ కానుకల పెట్టె మీద ఆయన కూర్చున్నాడు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ ఈ యొక్క భారతదేశంలో జరిగేటువంటి పరిచయ నిమిత్తము నన్ను నేను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాను. కాలింగ్ టు మిషనరీ పరిచర్య చేయడానికి, కాలింగ్ టు మిషన్, దేవుని యొక్క పరిచర్య చేయడానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి అనుభవం యొక్క విలియం కేరీలో ఉన్నది దేవుని బిడ్డ. అదే ఈ కాలింగ్ టు ఇండియా. ఆయన భారతదేశానికి వస్తూ ఉన్నాడు. ఆ భారతదేశానికి వచ్చినటువంటి ఆ క్రమంలో ఆ దేవునికి తను తాను సమర్పించుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సమర్పణ ఆయన మరణం వరకు కూడా ఆయన యొక్క సమర్పణ మనం చూస్తూ ఉన్నాం. విలియం కేరీ గారి యొక్క సమాధి కేరీ మెమోరియల్లో ఉంటుంది దేవుని బిడ్డ సిరంపూర్. ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప పరిచర్య నిజంగా మనం గమనించినట్లయితే. మరియు కాలింగ్ టు ప్రిజర్వ్, భద్రపరిచేటువంటి విషయములు అనగా దేవుని యొక్క లేఖనాలను శాశ్వతంగా భద్రపరిచేటువంటి విషయంలో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పిలుపును ఆయన కలిగి ఉన్నాడు. సో ఈ యొక్క 4 లక్షణాలు, యొక్క 4 పిలుపులు ఆయన కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ. సో ఇది మనము ఎటువంటి పిలుపును కలిగి జీవిస్తూ ఉన్నాం? మనకి రక్షణ సంబంధించినటువంటి పిలుపు మనము కలిగి ఉన్నామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యము దయచేసి ఎవరైనా సహాయం చేయండి. యెషయా 45:22 భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. ఒక పిలుపు, రక్షణ కొరకైనటువంటి పిలుపు, రక్షణార్థమైనటువంటి పిలుపు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇదిగో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి వారిని గురించినటువంటి ఒక గొప్ప పిలుపు దేవుడు ఇస్తూ ఉన్నాడు. రక్షణ సంబంధమైనటువంటి పిలుపు నీలో ఉన్నదా? నేను రక్షించబడాలి అనేటువంటి ఒక ఆశ, ఒక జిజ్ఞాస నీలో ఉన్నదా?
పిలుపు అంటే మనలో కలిగేటువంటి, మనలో రగిలేటువంటి ఒక ఆశ్చర్య దేవుని బిడ్డ. పిలుపు అంటే మనకి ఫోన్ చేసి దేవుడేం పిలవడు, లేకపోతే మనకు ఒక పోస్ట్ కార్డ్ రాసి దేవుడేం పిలవడు, కానీ ఆ మంట నీలో రగిలిస్తాడు. ఇదిగో నేను రక్షణ పొందాలి, నా యొక్క పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టి నేను దేవుని కొరకు ఒక కార్యము చేయడానికి నేను ముందుకు వెళ్ళాలి అంటే మొదటగా నేను రక్షింపబడాలి. కొన్ని సంవత్సరాల క్రితం సంఘంలో ఏదైనా పరిచర్య చేయాలి అంటే, పరిచర్య అంటే ఈ పుల్పిట్ కాదు, కానీ సంఘ సెక్రటరీ గానో, ప్రెసిడెంట్ గానో, యూత్ లోనో, స్త్రీల సమాజంలోనో ఎవరినైనా అడిగితే వారు అనేటువంటి చెప్పేటువంటి జవాబు ఏమిటంటే, నాకు సంపూర్ణమైనటువంటి రక్షణ లేదు కాబట్టి నేను ఈ యొక్క పరిచర్యలో నేను పాలిభాగస్తులను కాలేను. ఒక రక్షణ గురించినటువంటి ఒక భయం వారి జీవితాల్లో ఉన్నది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, రక్షణ లేకయే దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు అవర్ సెల్వ్స్. మనకి స్వీయ రక్షణ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వైపు నీవు చూడకుండా, నీవు రక్షణ లేకుండా దేవుని పని చేయలేవు. కెరీ గారు ఇంత గొప్ప కార్యమైన చేస్తూ ఉన్నాడు అంటే మొదటగా ఆయనకు కలిగినటువంటి అర్హత ఏమిటంటే, ఆయన ఒక రక్షింపబడినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కెరీ గురించి చాలా లెక్చర్లు మనం వింటూ ఉంటాం. మేము చదువుకునేటువంటి బైబిల్ కాలేజీలో ఇదే దినాన ఆగస్టు 17వ తారీఖు ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క కెరీడి చాలా ఘనంగా జరుగుతుంది. అనేకమైనటువంటి ఆ స్పీకర్స్ వస్తారు, 2-3 స్పీకర్స్ వస్తారు, గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తారు, ఆ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా కూడా దేవుని బిడ్డారా, ఆయనలో ఉన్నటువంటి ఆ రక్షణ సంబంధమైనటువంటి ఆ పిలుపు మనలో లేకపోతే ఇవన్నీ చేసి కూడా వ్యర్థమే. సో మొదటగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదిగో రక్షణ సంబంధమైనటువంటి పిలుపును మనము కలిగి ఉండాలి. నా నామములో ఇదిగో నేను ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాలేదు. దేవుని యొక్క నీతి కలిగినటువంటి నోటి మాట బయలుదేరిందట. బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. అందుకే పౌలు కూడా రాస్తూ అంటాడు, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక చక్కని మాటని అపోస్తులైన పౌలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దెర్ ఇస్ నో సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ అండర్ ద సన్. యొక్క సూర్యుని కింద లేక ఆకాశము కింద ఉన్నటువంటి ఏ ఇతర నామములో రక్షణ లేదు. కేవలము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములోనే రక్షణ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనేటువంటిది చాలా చాలా ప్రధానమైనటువంటిది. మన యొక్క ఆత్మీయ జీవితానికి గొప్ప పునాదిగా ఉంటూ ఉన్నది. యేసు క్రీస్తుని నీవు ఎరిగావా? ప్రభువైన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుని అంగీకరించావా? మన బాప్టిస్ట్ చర్చిల్లో ఈ ప్రశ్న వేస్తే చాలా కోపం వస్తుంది. మేము పుట్టినప్పటి నుంచి మా తాతల నుంచి మేము క్రైస్తవులమే కదా, పుట్టుకతో మేము ప్రభువుని ఎరిగినటువంటి వారమే కదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది దేవుని బిడ్డలు. కానీ నీవు మరలా తిరిగి జన్మించినటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావా? సొంతగా ఒక స్వీయ రక్షణ, ఆ సెల్ఫ్ సాల్వేషన్, పర్సనల్ ఇండివిజువల్ సాల్వేషన్ అంటే ఏంటంటే ఏదో ఒక్కసారి ఇలా చేయకపోతే అందరికీ వచ్చేటువంటిది కాదు. దేవుని బిడ్డ, సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పశ్చాత్తాపము,
నీ యొక్క పాపము నీవు దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట ఒప్పుకునేటువంటి అనుభవము, దేవుని నామములో నాకు రక్షణ కలదనేటువంటి ఆ యొక్క ఒప్పుకోలు నీ జీవితంలో ఎప్పుడైతే నీవు కలిగి ఉంటూ ఉన్నావో అప్పుడు మాత్రమే నీవు రక్షణ పొందుతూ ఉన్నావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 16వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యము బోధించిరి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు సీలలో చెరసాలలో ఉన్నారు. వారు పాటలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చెరసాల యొక్క ఆ గోడలు బద్దలవుతూ ఉన్నాయి, పునాదులు అదే వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నారు. అందరూ కూడా పారిపోతూ ఉన్నారు, కానీ పౌలు సీలలు పారిపోవటం లేదు. చెరసాల అధికారి వస్తూ ఉన్నాడు, అయ్యో ఎవరు లేని నేను చనిపోతానేమో అనేటువంటి ఆ యొక్క భయంతో తను చంపకపోతూ ఉండగా వారు ఆయనని ఆపుతూ ఉన్నారు. వారికి కలిగినటువంటి ఆ రక్షణ ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. God has delivered them. దేవుడు వారిని విడుదల కలిగించినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, ఇదిగో మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆయన దీపం తీసుకుని వచ్చి వణుకుచు పౌలును శీలకు సాగిలపడి వారిని వెలుగులు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను. దేవుడు కలిగించినటువంటి ఆ యొక్క రక్షణ వారు చూసిన తర్వాత ఆ యొక్క శతాధిపతి అంటున్నాడు, ఆయన చెరసాల అధికారి అంటూ ఉన్నాడు, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను. వారు అంటున్నారు కదా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని వారికి వాక్యము బోధించరి. మనలో చాలా మందిని అన్ని వింటాం, అన్ని చేస్తాం, కానీ వాక్యము మటుకు వినమైనటువంటి దేవుని బిడ్డ. ఆ వాక్యము ఎవరైతే ఆ బోధించబడినప్పుడు వింటూ ఉన్నారో వారు రక్షించబడతారు. వాక్యం విన్నటువంటి వారికి ఆ వాక్యం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏమిటో తెలియదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నామం అంటే ఏంటో తెలియదు. అది గుడిలో కూర్చున్నా, గుడిలో బయట ఉన్నా వాక్యం వింటేనే నీకు రక్షణ. అవునా కదా? నేను తప్పు చెప్పానా? కాబట్టి దేవుని యొక్క వాక్యము బోధించబడినప్పుడు ఆ వాక్యముని వాళ్ళకి ఇస్తే ఆ వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు రక్షించబడతావు. రెండవదిగా మనం గమనించేటువంటి దేవుని బిడ్డలారా, కాల్ టు మిషన్, పరిచర్య చేయడానికి, పరిచర్య కొరకైనటువంటి పిలుపు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలోని యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, మా నిమిత్తము ఎవరు పోవును, మా నిమిత్తము ఎవరు పోవును, ఎవరిని పంపేదను. 8వ వచనాన్ని మనం చూస్తే ఒకసారి చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. దేవుని యొక్క పిలుపు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మా నిమిత్తము ఎవరు పోవును. పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినటువంటి ఆ యొక్క పిలుపు. ఆయన ఇదిగో ఆయన పరవశుడై ఉన్నాడు, ఆ యొక్క దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ దేవుని యొక్క సింహాసనం మీద శరాబులు కెరూబులు కూర్చొని ఉన్నారు. ఇదిగో వారందరూ కూడా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, మా నిమిత్తము ఎవరు వెళతారు. ఇదిగో అపవిత్రమైనటువంటి ఆ చెరుల మధ్యలో నేను ఉన్నాను, నేను నశించి తిన్నప్పుడు ఇది నీ పెద్దవులకు తగిలిన కనుక ఇదిగో నీ యొక్క పాపము పరిహరించబడిందని చెప్పిన తర్వాత దేవుని బిడ్డారా, ఇదిగో దేవుని యొక్క స్వరము వినబడుతూ ఉన్నది. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని.
Have you ever heard the call of God for missions? దేవుని పరిచర్య చేయడానికి నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క పిలుపు విన్నావా? దేవుని బిడ్డ, మనకు అన్నీ వినబడుతూ ఉంటాయి. పక్కింట్లో మాటలు వినబడతాయి, ఎదురింట్లో మాటలు వినబడతాయి, ఇంకా ఎవరెవరిలో ఏవేవో అన్ని వినడానికి మన చెవులు మనం కలిగి ఉంటాము. కానీ we don't give our ear for the word of God. We don't listen what he is asking us to do. ఆయన మనల్ని ఏమి చేయడానికి ఆయన కోరుతూ ఉన్నాడు, ఆయన మనల్ని ఏమని చేయమని సెలవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మటుకు మనం అసలు విడిచిపెడితే, ఎందుకనగా ఆ యొక్క వాక్యాన్ని మనము గ్రహించడానికి లేక ఆ యొక్క వాక్యాన్ని మన హృదయాల్లోనికి తీసుకోవడానికి ఇష్టపడం. సో దర్శనంలో చూస్తూ ఉన్నటువంటి యెషయా ప్రవక్త దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, వెంటనే ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని కార్యము జరిగించడానికి ఇదిగో చిత్తగించుము, నేనున్నాను, నన్ను అనగా చిత్తగించమంటే నాకు చెప్పండి, సెలవివ్వండి. ఆ విధంగా దేవుని ఏనాడైనా మనం అడిగి ఉన్నామా? కేరీ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయనకు దేవుని యొక్క ఆ పిలుపు స్పష్టంగా ఆయన వింటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ యొక్క క్లియర్ కాల్ ఆయన చాలా క్లియర్ గా వింటూ ఉన్నాడు. యొక్క పిలుపులో స్పష్టత, దేవుని యొక్క పిలుపులో స్పష్టత అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. జబదయి కుమారుడు అక్కడ చేపలు పడుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆలాపే సదనొస్తూ ఉన్నాడు, మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు. అప్పటి వరకు కూడా, ఆ రాత్రి వరకు కూడా వాళ్ళు చేపలు పట్టారు. అయ్యా, రాత్రంతా మేము చేపలు పట్టాం, ఈ ఉదయాన్నే నువ్వు వచ్చి అంటున్నావు, ఈ యొక్క వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి ఏంటి అని అంటున్నావు, ఏంటి అని వారు ప్రశ్నించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయితే ఇమ్మీడియట్ గా వాటన్నింటినీ కూడా వారు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ పిలుపు విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. కొంతకాలం నేను చేపలు పెడతాను, కొంతకాలం పరిచర్యకు వస్తానని ఏ శిష్యుడు కూడా చెప్పలేదు. దేవుని బిడ్డ అనగా దేవుని యొక్క గ్రేట్ కమిషన్ లేక గ్రేట్ మిషన్, దేవుని యొక్క గొప్ప సంకల్పము ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవుని యొక్క పిలుపు వినేటువంటి విషయంలో, ఆ పిలుపుకు లోబడేటువంటి విషయంలో నీ జీవితంలో ఒక స్పష్టత ఉండాలి. He worked as a missionary for the 41 years in India. 41 సంవత్సరాలు ఆ పిలుపు విషయంలో విలియం కేరీ గారు ఆయన ఏనాడు కూడా అస్పష్టతగా లేడు. ఒక భార్య, 2 పిల్లలు చనిపోయారు, ప్రసూతిలోనే చనిపోతూ ఉన్నారు. మరొక కుమారుడు 5 సంవత్సరాలు చనిపోతూ ఉన్నాడు. కానీ ఆయన ప్రభువా ఇది నన్ను పిలిచావని దేవుని ఏనాడు అడగలేదు. దేవుని బిడ్డ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు తన యొక్క పిలుపు గురించి. ఇవన్నీ కూడా మధ్యలో వచ్చేటువంటివి, భార్య మధ్యలో వచ్చేటువంటిది, పిల్లలు మధ్యలో వచ్చేటువంటి వారే. వీళ్ళందరూ పోయినా కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని యొక్క కార్యము జరిగించడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి నేను వచ్చి ఉన్నాను అనేటువంటి ఆయన యొక్క పిలుపు విషయమై ఆయనకున్నటువంటి ఆ స్పష్టత ఆయన ఏనాడు కూడా విడిచిపెట్టలేదు. అదనమాట ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆ గొప్పతనం. కాల్ టు మిషన్స్, పరిచర్య చేయడం. అనేక మంది, చాలా మంది మిషనరీస్ యొక్క సమాధులు ఇక్కడే ఉన్నాయి. రామాయపట్నం బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ కూడా ఒకసారి నేను చూడడానికి వెళితే దాదాపుగా 143 years బ్యాక్ చనిపోయినటువంటి ఒక మిషనరీ యొక్క భార్య భర్తల యొక్క సమాధులు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మిషనరీ పరిచర్య చేయడం అంటే ఇట్ ఈస్ సాక్రిఫైయింగ్ అవర్ సెల్ఫ్స్. మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకోవడం. మరొక మాటని దేవుని యొక్క లేఖనం నుంచి నేను తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
13, 14 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13, 14 వచనాలు చదవమ్మా. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనము ఈ మధ్య కూడా ఈ యొక్క దక్కన్ పుర సమాజం సోనోత్సవాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కాల్ టు మిషన్స్, పరిచర్య చేయడానికి, ఒక మిషనరీగా పరిచర్య చేయడానికి, ప్రకటించడానికి పంపబడేటువంటి వారు కావాలి. ఈ పంపబడేటువంటి వారు లేకపోతే వారు ఎలాగ వింటారు? చాలా ప్రశ్నలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు వేస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా లాజికల్ గా ఉంటూ ఉన్నాయి. క్వశ్చన్స్ అన్ని కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. చూడండి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. అనగా వినటువంటి వారిని ఎలాగ విశ్వసిస్తాం? ఎవరైతే వింటూ ఉన్నారో వారినే మనం విశ్వసిస్తాం. తర్వాత అంటున్నాడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. ప్రశ్నలు ఇవన్నీ కూడా. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. టిఎం కేరీ తన యొక్క పిలుపులో చాలా స్పష్టత కలిగి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ప్రకటించడానికి దేవుని యొక్క ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆయన గురించి ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ అమ్మగారు జ్ఞాపకం చేశారు. ఆయన యొక్క అడుగు జాడలు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ అడుగు జాడలు నేటికి కూడా అవి సారం వెదజలుస్తూ ఉన్నాయి. ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ విలియం కేరీ. ఆ విలియం కేరీ విడిచినటువంటి ఆ యొక్క అడుగు జాడలు దాదాపుగా 40 భాషలలో కొత్త నిబంధన గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వాడు, ముద్రణ యంత్రాన్ని కనిపెట్టినటువంటి వాడు, సతీ సహగమనాన్ని ఆయన నిషేధించినటువంటి వాడు, ఇలాంటి కొరకు పోరాటం చేశాడు. బాలికల విద్య కొరకు ఆయన పాటుపడినటువంటి వాడు, విద్యాలయాలు ఆయన స్థాపించినటువంటి వాడు. సో ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉన్నాయి. ఆయన విడిచినటువంటి ఆ యొక్క లెగసీ, ఆ ఫుట్ ప్రింట్స్ దేవుని బిడ్డ, ఆ మిషన్స్. ఇది నా సంఘాన్ని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతమంది యవ్వన కాలంలో ఈ యొక్క 100 సంవత్సరాలలో మన యొక్క సంఘం నుంచి పరిచర్యకి వెళ్ళారు? యవ్వన కాలంలో, వృద్ధాప్యంలోగా, యవ్వన కాలంలో, యవ్వన రక్తం ఉన్నప్పుడు, యవ్వన పరిచర్య, యవ్వనముగా దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా పనిచేసేటువంటి ఒక క్లియర్ కాల్, స్పష్టమైనటువంటి పిలుపు నుండి ఒక మిషనరీగా లేక ఒక సేవకునిగా ఎవరు వెళ్ళారు? ఒక ప్రశ్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. లేకపోతే ఎవరైనా మనం తయారు చేద్దాం, ఎవరిని పంపకపోతే మరి ఎలాగ ప్రకటిస్తారండి? మనం ప్రకటించేటువంటి సంఘముగా ఉండాలి, పంపేటువంటి సంఘముగా ఉండాలి, అనేక ఆత్మను రక్షించేటువంటి సంఘముగా మనం ఉండాలి. మనం ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉన్నామా? ఎవరైనా సహకరిస్తూ ఉన్నామా? ఇది నా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని బిడ్డ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ విలియం కేరీ గురించి ఇంత ఘనంగా మనము చేస్తూ ఉన్నాం. 1 సంవత్సరము ఒక వేదాంత విద్య అభ్యసించేటువంటి వ్యక్తికి మనము కట్టేటువంటి ఫీజు మనము కడుతూ ఉన్నామా? మన యొక్క ఒక్కొక్క సంఘం నుంచి కనుక మన యొక్క గొప్ప గొప్ప సంఘాలు, సెటిలర్ అయినటువంటి సంఘాలు కనుక వేదాంత విద్యను అభ్యసించేటువంటి ఈ యొక్క విద్యార్థులకు లేక పాస్టర్ ట్రైనింగ్ చేసేటువంటి వారికి ఫీజులు కనుక కట్టగలిగితే అనేక మంది ఆశ ఉన్నటువంటి వారు వెళ్ళి చదువుకుంటారు. పిలుపు అందరికీ ఉంటుంది, కానీ దేవుని బిడ్డారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వారు ఎదుర్కొనేటువంటి అనేకమైన ఆర్థిక
సమస్యలను బట్టి చాలా మంది వెళ్ళలేరు. ఎంతకాలం ఇతర దేశాల నుంచి మనం ఆధారపడుతున్నాం. చాలా కాలం క్రితం వరకు కూడా ఎస్ఐటీసీలో ఫ్రీగా ఉండేదంట. కానీ దాదాపుగా కొంతకాలం ఒక 20 సంవత్సరాలు కనుక మేము ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి కాలం నుంచే ఫీజులు వచ్చాయి. మేము వెళ్ళినప్పుడు అంతకు మన మాకు సీనియర్స్ అనేటువంటి వారు ఇంతకు ముందు ఫీజు చాలా తక్కువ ఉండేది. మనకి బాగా ఫండ్స్ వచ్చేది. ఫండ్స్ ఆగిపోయి ఎందుకు ఆగిపోతాయి? మన సంఘాలన్నీ కూడా సమృద్ధిగా కనబడుతూ ఉన్నాయి. సెల్ఫ్ సపోర్టెడ్ గా ఉంటూ ఉన్నాయి. మనం కూడా చుట్టూ పుట్టి వేసుకుంటున్నాం. మనం కూడా బంగారం ధరిస్తూ ఉన్నాం. మనం కూడా కారులో తిరుగుతూ ఉన్నాం. మనం కూడా ఫారెన్ కి వెళ్తూ ఉన్నాం. మనం కూడా డాక్టర్లు అవుతున్నాం, ఇంజనీర్లు అవుతున్నాం. ఎన్నో గొప్ప గొప్ప హోదాల్లో మనం ఉంటూ ఉన్నాం. బయట నుంచి మనం అడుక్కోవడానికి తీసుకోవడానికి మనమేమి పేదవారముగా లేము కదా. అయితే మనము ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నాం? ఏ మిషన్ కి నీవు సపోర్ట్ చేస్తూ ఉన్నావు? ఏ పరిచర్య, ఒక సేవ చేయడానికి ఒక మిషనరీగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి నువ్వు ఎంతవరకు సహకరిస్తూ ఉన్నటువంటిది కూడా ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డ, పంపబడేటువంటి వారు లేకపోతే వారు ఎలా వెళ్తారు? ఎలాగ ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, అయితే ఈ సంఘములో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడి పరిచర్యకి పిలవడు. ఒక మాటని రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు, శ్రద్ధ ఉన్నటువంటి వారు తీసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి కింది భాగం ఉన్నటువంటి ఆ యొక్క 2-3 వచనాలు. మనమందరము విశ్వాస విషయములను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈ యొక్క 5 కాల్స్ యొక్క మిషన్స్ లో ఉన్నాయండి. ఈ పరిచర్య యొక్క మిషనరీ పరిచర్య, ఎవ్రీబడి ఈజ్ నాట్ కాల్డ్ టు బి ఏ ప్రీచర్. ఇక్కడ అంటూ ఉన్నాడు కొన్ని మాటలు. ఈచ్ డిజైన్ టు ఎడిఫై అండ్ స్ట్రెంగ్థెన్ ద చర్చ్. అన్ని విభాగాల నుంచి కూడా సంఘాన్ని ఎడ్యుకేట్ చేయడానికి, లేక ఆ జ్ఞానవంతులుగా చేయడానికి మరియు బలపరచడానికి ఈ యొక్క పిలుపులు ఉంటూ ఉన్నాయి. డస్ గాడ్ కాల్ ఎవ్రీవన్ టు బి ఏ మిషనరీ? ప్రతి క్రైస్తవుడు కూడా మిషనరీ అవ్వాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆయన ప్రత్యేకంగా ఆయన యొక్క పరిచర్య కొరకు ఎవరెవరి యొక్క తలాంతును బట్టి, వారి వారి సామర్థ్యమును బట్టి ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ప్రియ దేవుని బిడ్డ, మనకు ఉన్న తలాంతులను, సామర్థ్యాలను దేవుని కొరకు సంఘమును బలపరచడానికి, మన సంఘంలో మ్యూజిక్ వాయించేవారు ఉంటారు, పాటలు పాడేవారు ఉంటారు, పాటలు రాసేటువంటి వారు ఉంటారు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఇదిగో ఈ యొక్క ఈ రీతిగా టెక్నీషియన్ ఉంటాడు, మన యొక్క వాక్యాన్ని బయటకి వెళ్ళడానికి సిద్ధపరిచేటువంటి వారు ఉంటారు, ఇంకా డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని విభాగాలు ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి కూడా ఈ యొక్క సంఘ పరిచర్యలో తమ వంతు, తమ యొక్క బాధ్యత సంఘాన్ని బలపరచడానికి సహకరించడం కూడా ఒక పిలిపే. ప్రియ దేవుని బిడ్డ, మనం చాలా విషయాల్లో ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యం ఏమనంటూ ఉన్నదంటే, మీ తలాంతులను బట్టి, మీ సామర్థ్యాలను బట్టి దేవుని యొక్క పిలుపు. అయితే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ పిలువబడినటువంటి వారు ఏ రీతిగా ఉండాలి, పిలువబడిన వారు ఏ రీతిగా ఉండాలి అంటే అంటున్నాడు, కాబట్టి
అన్య జనులు నడుచుకున్నట్టు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. అంతే. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్టు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువు పేరిట ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్న అన్య జనులు ఏ రీతిగా ఉన్నారంటే, ఎందుకు వారిలాగా మనం నడుచుకోకూడదు అంటే అంటున్నాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వములకు అప్పగించుకొనిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మిగిలిన వారి వలె తక్కిన వారి వలె మీరు జీవించరాదు. పిలువబడినటువంటి వారి గురించి ప్రత్యేకమైన మాట ఒకటే ఒక మాట ఏమిటంటే, అన్య జనులు నడుచుకున్నట్టు మీరికి మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5 కాలింగ్స్ ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ఈ 5 కాలింగ్స్ గురించి నేను త్వరగా ముగించి వేస్తాను. దయచేసి అపోస్తలులుగా ఉన్నటువంటి వారు లోకములోనికి వెళ్ళి లోకమును దేవుని కొరకు సంపాదించేటువంటి వారు. అపోస్తలులు అంటే ఎవరంటే పంపబడినటువంటి వారి. అపోస్తల అనేటువంటి వర్డ్ గ్రీక్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు, మనం చక్కగా మనం తెలుగులో మాట్లాడుకుందాం. పంపబడినటువంటి వారు ఎక్కడికి పంపబడినటువంటి వారు అంటే సంఘములో నుంచి లోకంలోనికి పంపబడినటువంటి వారు. లోకములో కలిసి పొమ్మని కాదు, లోకములో మునిగి పొమ్మని కాదు, లోకము యొక్క ఆచారాలలో లోకము యొక్క అలవాట్లలో ఉండి పొమ్మని కాదు, కానీ లోకమును నశించుతున్నటువంటి లోకమును దేవుని కొరకు సంపాదించి సంఘములో కలిపేటువంటి వారు. ఒక మాట రాస్తూ అంటూ ఉన్నాడు, an unchurched part of the world and brings the word of God to people who have not heard the word of God before. దేవుని యొక్క వాక్యము అంతకు మునుపు ఎన్నడూ విన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి దేవుని యొక్క వాక్యము చేత వారిని జ్ఞానవంతులుగా చేసి ఆ దేవుని యొక్క సంఘములోకి తీసుకుని వచ్చేటువంటి వారు. ఈ అన్చర్చ్డ్ వరల్డ్ లోకి వెళ్ళేటువంటి వారు అపోస్తలులు. చాలా మంది అపోస్తలుని పెట్టుకుంటూ ఉంటాం. ఒక పాస్టర్ కొంచెం పెద్దగానే అపోస్తలుడు అనేటువంటి పేర్లు ట్యాగ్ లైన్ చేసుకుంటూ ఉన్నా. వాస్తవానికి అపోస్తలుడు చేసేటువంటి పని ఏమిటంటే గోయింగ్ ఇన్ టు ద అన్చర్చ్డ్ వరల్డ్. ఎక్కడికి వెళ్ళాలంటే అపోస్తలుడు అనేటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంటే సంఘముతో సంబంధం లేకుండా దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళేటువంటి వాడు అపోస్తలుడు. మీ యొక్క ఈ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఆ సువార్త వినటువంటి వారికి ప్రకటించబడాలి. అపోస్తలుడు అనేటువంటి దేవుని బిడ్డ. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము 22వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి ఒకసారి త్వరగా సాయం చేయాలని మనం చేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21 వచనం చదవమ్మా. యూదులను సంపాదించుకుంటకు యూదులకు ఎదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వారిని కాకపోయాను, ధర్మశాస్త్రములకు లోబడిన వారి వలె ఉంటిని. క్రీస్తు విషయమై దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడిని కాని కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనులైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అపోస్తలుడు అంటే ఇదన్నమాట. యూదులను సంపాదించడానికి యూదుల వంటి వాడేటువంటి వాడు, అన్యులను సంపాదించడానికి అన్యుల వంటి వాడేటువంటి వాడు,
ధర్మశాస్త్రము లేనటువంటి వారికి ఆయన ధర్మశాస్త్రము లోబడి వాడినప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తమే ధర్మశాస్త్రము లోబడిన వారికి ఆయన ధర్మశాస్త్రములకు లోబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే నశించుతున్నట్టు వారిని రక్షించడానికి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. పంపబడ్డాడు. ఒక అపోస్తులను అనిపించుకున్నను యోగ్యుడను కానా? ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అన్య జనులకు వెలుగుగా ఉన్నట్టు ఆయన పంపించి ఉన్నాడు. అనేక అన్య దేశాలలో అన్య ప్రాంతాలలో అపోస్తులైన పౌలు వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నేను సంపాదించుకున్నాను. అపోస్తులుడు అంటే ఇక్కడ క్రైస్తవుల మధ్యలో సంఘంలో పరిచయం చేసేటువంటి వాడు కాదు. అన్చర్చ్డ్ పీపుల్, సువార్త ఎరిగినటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారి వద్దకు వెళ్ళి పంపబడి అక్కడ పరిచయం చేసేటువంటి వాడు దేవుని బిడ్డ. దే ఆర్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ప్రీచర్స్, దే ఆర్ మోర్ లైక్ బ్రిడ్జ్ బిల్డర్స్. ఈ యొక్క సంఘములో వచ్చి గలిబిలి చేసేటువంటి వారు కాదు, ఇక్కడ నేనేదో చేస్తున్నటువంటి వారు కాదు. దే ఆర్ బ్రిడ్జ్ బిల్డర్స్. రక్షణ ఎరిగినటువంటి వారిని ఒక బ్రిడ్జిగా ఉండి ఒక బ్రిడ్జి నిర్మించి వారిని ఈ యొక్క సంఘములోనికి తీసుకుని వచ్చేటువంటి వారు, సంఘాన్ని చీల్చుకొని వెళ్ళిపోయేటువంటి వారు అపోస్తులు కాదు. సంఘాన్ని రెండు ముక్కలు గీసేటువంటి వారు అపోస్తులు కాదు. ఎంత మాత్రము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ ఎరిగినటువంటి వారు తీసుకుని వచ్చి రక్షించి సంఘములు భద్రపరిచేటువంటి వాడే అపోస్తులుడు. రెండవ పిలుపు గురించి మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపోస్తుల గురించి మరొక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తాను. రెండవ పాయింట్ లోనికి వెళ్ళే ముందు హడ్సన్ టైలర్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నారు. ఏం పేరండి చెప్పాలా? హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ అనేటువంటి వ్యక్తి ఒక పాశ్చాత్య మిషనరీ చైనా దేశానికి వస్తూ ఉన్నాడు. చైనా దేశానికి వచ్చి ఆయన పరిచయం చేస్తూ ఆయన ఆ చైనా వారికి ఆయన పాశ్చాత్య కల్చర్ నేర్పించలేదు. ఆ చైనా వారి కల్చర్ నేర్చుకుంటూ వారిని సంపాదించుకోవడానికి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో పౌలు తెలియజేసిన రీతిగా ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎవరినైతే సంపాదించుకోవాలి అనుకుంటూ ఉన్నాడో వారి వలె ఆయన అవుతూ ఉన్నాడు, వారి వలె ఆయన మారుతూ ఉన్నాడు. ఈ యొక్క హడ్సన్ టైలర్ అటువంటి ఈ యొక్క మిషనరీ చైనా వారి వలె ఆయన మారుతూ ఉన్నాడంటే దేవుని బిడ్డ. సో వారి యొక్క కల్చర్ లోనే కానీ వెళుతూ ఉన్నాడు. ఈయన కల్చర్ వారికి అంటించటం లేదు. ఈయన సూటు బోటు కోటు కల్చర్. కానీ ఆ చైనాకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ వారందరూ కూడా ఆ యొక్క అందులో మధ్యలో వారు తిరుగుతూ ఉన్నారు. ఆ బిగ్ టైల్స్ కలిగినటువంటి వారి గురించి ఒక టైటిల్ ఇవ్వబడి ఉంటుంది. కానీ వారిని సంపాదించుకోవడానికి ఆయన వారితో కలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశంలో కూడా రాబర్ట్ డినోబిలి అనేటువంటి ఒక మిషనరీ వచ్చారు. ఈయన మదురై మిషన్, ఈయన స్థాపించినటువంటి ఆ యొక్క మిషన్ పేరు మదురై మిషన్. ఆ మదురై మిషన్ లో ఈ రాబర్ట్ డినోబిలి యొక్క ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి వాడు. ఈ ఫ్రెంచ్ మిషనరీగా ఉన్నటువంటి యొక్క రాబర్ట్ డినోబిలి భారతదేశంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని వలె ఆయన అవతారం ఎత్తుతూ ఉన్నాడు, దోవతి కడుతూ ఉన్నాడు, ఆయన యొక్క నామాలు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క కల్చర్లో నేను కూడా ఒక బ్రాహ్మణుడు అనేటువంటి ఆ యొక్క అవగాహన వారికి కల్పిస్తూ ఉన్నాడు. ఇండిజినైజేషన్, భారతదేశం యొక్క సంస్కృతిలో ఆయన కలిసి చేస్తూ ఉన్నటువంటి పరిచర్య రాబర్ట్ డినోబిలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడు అనేటువంటి వాడు యూదుని సంపాదించుకోవడానికి యూదుడు అవుతూ ఉన్నాడు, గ్రీసు దేశస్తుని సంపాదించుకోవడానికి గ్రీసు దేశస్తుడు అవుతూ ఉన్నాడు, అన్యుని సంపాదించడానికి అన్యుడు అవుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనంలో లిఖించబడినటువంటి రీతిగా అపోస్తలుడు రక్షించడానికి ఈ యొక్క సంఘ ఏతర శక్తులుగా లేక సంఘములో కలనటువంటి వారుగా ఉన్నటువంటి వారిని సంఘములో కలపడానికి చేసేటువంటి పరిచర్య. రెండవదిగా ప్రాఫిట్ అంటే నేటి దినాలటువంటి అవగాహన ఏమిటంటే
ఏదో ఒక ప్రవచనము చెప్పడము లేక ఒక ప్రవక్త వలె మాట్లాడడం అనేటువంటి పరిచర్య అంటూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారము ప్రజలను నడిపేటువంటి వాడు, అనగా దేవుని యొక్క విచారణ చేసేటువంటి వాడు, దేవుని వద్ద విచారణ చేసేటువంటి వాడు, దేవుని వద్ద ఆయన వెయిట్ చేసేటువంటి వాడు, దేవుని యొక్క స్వరము ఎప్పుడు వస్తుంది, దేవుని యొక్క మాట ఎప్పుడు వస్తుంది. మోషే 40 దినాలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుని మాట కొరకు ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు జవాబిచ్చినప్పుడు అందుకు వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ప్రాఫెటిక్ అకాల్, దేవుని యొక్క మాట విని ఆ మాటని they take the God's word and speak into someone's life. తన సొంత మాటని తన సొంత జ్ఞానంతో చెప్పేటువంటి ప్రవక్తలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది సరైనటువంటిది కాదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతలు 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలా దేవుని బిడ్డలు, మన సొంత జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క ఆ మాట వినుట చేత. ప్రవచనం అంటే నా సొంత ఆలోచన, సొంత జ్ఞానముతో చెప్పేటువంటిది కాదు. దట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిటిక్ ప్రీచింగ్. దేవుడు ఏమి చెప్పుచూ ఉన్నాడు. మనము ఇర్మియా గ్రంథము కానివ్వండి, ఎహెజ్కేలు గ్రంథము కానివ్వండి, ఒక మాటని మనం చూస్తూ ఉంటాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. thus says the Lord. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను చెప్పని మాటలు కూడా వారు చెబుతూ ఉన్నారు. నేను చెప్పని మాటలు కూడా, ఇదిగో ప్రవచనం వచ్చింది, దేవుని వద్ద నుంచి సమాధానం వచ్చింది, జవాబు వచ్చిందని వారు చెబుతూ ఉన్నారు, కానీ నేను ఆ మాటలు చెప్పలేదు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మన సొంత జ్ఞానంతో చెప్పేటువంటిది కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానంతో చెప్పేటువంటిది ఆ ప్రాఫిటిక్ కాల్. మరొక విషయాన్ని, 3వ విషయాన్ని చూద్దాం. ధర్మశాస్త్ర బోధకులు, టీచర్స్, కొంతమందిని బోధకులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. థియాలజికల్ ఎడ్యుకేటర్స్ గా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నిర్దినాలు మనం చూసాం, గంటల ప్రకాష్ గారు చనిపోయారు. ఆయన చక్కగా దేవుని యొక్క వాక్యం అంతా ఆయన బోధిస్తాడు, కానీ ఆయన ఎక్కడ కూడా నేను సగ కాపని ఆయన చెప్పకూడదు. దేవుని బిడ్డ, ఈజ్ ఏ థియాలజికల్ ఎడ్యుకేటర్. ఆయన ఒక బోధకుడుగా ఉన్న ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడు, బిబ్లికల్ నాలెడ్జ్ అందించేటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు అంటాడు కదా, నేను గమలీయేలు పాదముల వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితులై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులై ఉండి అంటున్నాడు. ఆయన గమలీయేలు యొక్క ఆ టీచింగ్స్ ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి గమలీయేలు యొక్క పాదముల వద్ద ఆయన నేర్చుకున్నారు అంటున్నాడు. కిలికియలోని తార్సులో పుట్టినటువంటి యూదులను యొక్క బైబిల్ టీచర్ గా ఉన్నటువంటి కాల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫిక్ కాల్ ఉంటుంది. దేవుని బిడ్డ, we should have a clarity of calling. దేవుని యొక్క పిలుపును గురించినటువంటి ఒక స్పష్టత మనకు ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 20వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ఇదే లేఖన భాగంలో అంటూ ఉన్నాడు, 27వ వచనము, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ధైర్యంగా అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందన గురించి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైనటువంటి పిలుపు నీవు కలిగి ఉన్నావు,
ఏ విధమైనటువంటి దర్శనము నీవు కలిగి ఉన్నావు? ఈ యొక్క కాలింగ్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క బోధకులుగా కొంతమందిని దేవుడి పిలుస్తూ ఉన్నాడు, టీచర్స్ గా కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు. చివరిగా ఆయన అంటూ ఉన్నాడు, కొంతమందిని పాస్టర్స్ గా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య పరిచర్య చేసేటువంటి పాస్టర్స్ గా ఆయన స్పీక్ టు లార్జ్ గ్రూప్ షెపర్డింగ్ అండ్ గైడింగ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్. ఒక విశ్వాసులని దేవుని యొక్క వాక్యములో సంపూర్ణముగా నడిపించేటువంటి బాధ్యతమైనటువంటి దేవుని వీళ్ళ కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించాను. ఈ యొక్క బాధ్యత అనేక మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి బాధ్యత ఒక కాపరిగా, ఈ కాపరి యొక్క పిలుపు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఇంపార్టెంట్. ఈ కాపరి యొక్క పిలుపు గురించి యోహాను సువార్తలో రాస్తూ అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే 10వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. కాపరులుగా కొంతమందిని పిలిస్తే, ఈ కాపరి మా గుళ్ళో ₹1,00,000 అకౌంట్స్ తారుమారు చేశాడని చెప్తారు. ₹1,00,00,000 తినడానికి ఒక దగ్గర విశాఖపట్నంలో ఒక కాపరి మీద కేసు వేశాడు. మా దగ్గర గుడి కడతామని అందరి దగ్గర డబ్బులు తండి ఆయన పలాయనం చింతగించాడని చెప్తారు. ఇలాగా కాపరిగా చేసేటువంటి వారు ఇలాంటి పనులు చేయరు, పైసలు పట్టించరు, దొంగలు ఎక్కడ వేయరు, ఇలాంటివి ఏవి ఉండవు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ, నా పని ఏమిటంటే నా గొర్రెలకు నేను మంచి కాపరిని కనుక నేను వాటి కొరకు నా ప్రాణం పెడతాను, నా మందను నేను మేపుతాను, ఆ పచ్చిక బయలులో నేను మేపుతాను. అంతేగాని ఈ యొక్క మంద నుంచి నేను డబ్బు దొంగలించను, దొంగతనము చేయను, హత్య చేయను, నాశనము చేయను. కాపరి యొక్క పిలుపు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది రానా ఈ యొక్క ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ ఆయన యొక్క పిలుపుల్లో, ఈ యొక్క మిషనరీ పిలుపులటువంటి యొక్క 5 పిలుపులను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మరియు ఎవాంజలిస్టిక్ కాల్, యొక్క సువార్తికునిగా చేసేటువంటి పరిచర్య, సువార్త నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అనేక నశించుచున్నటువంటి ఆత్మను రక్షించేటువంటి సువార్తికుని యొక్క పని. ఒక గొప్ప సువార్తికుని పేరు చెప్పి నేను ముగించి వేస్తాను. ఆయన ఎవరంటే డాక్టర్ బిల్లీ గ్రాహం. ఆయన అనుకుంటే ఆయన గురించి నేను ఒక గొప్ప సంఘ కాపరిని అని చెప్పుకోవచ్చు, కానీ ఆయన తనను తాను ఎప్పుడు కూడా ఏమని చెప్పుకుంటారంటే ఐఎమ్ ఎన్ ఎవాంజలిస్ట్, ఐ విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు ఆత్మలు రక్షించేటువంటి బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు కాబట్టి నేను ఈ యొక్క ఎవాంజలికల్ గా పనిచేస్తాను. సువార్తని, దేవుని యొక్క మంచి వార్తని నేను ప్రకటించడానికి వస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి ఒక సువార్తికునిగా, దేవుని యొక్క రాయబారిగా ఉన్నాను. పౌలు అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుడు నీతి తగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. సువార్త ప్రకటించేటువంటి వారు చెప్పే మాట, పాపం ఎరుగని ఆయనను మనము దేవుని ఎదుట నీతి అగినట్లుగా దేవుడు ఆయనను పాపముగా చేసి సువార్తికుని యొక్క పిలుపు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ యొక్క విలియం కేరీ డే మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే కేరీ గారికి ఉన్నటువంటి ఆ పిలుపు మనము కలిగి ఉన్నామా? ఆయన అంటున్నాడు, నెవర్ టాక్ అబౌట్ మీ ఆఫ్టర్ మై డెత్. నా మరణానంతరము నా గురించి మీరు మాట్లాడవద్దు. ప్లీజ్ టాక్ అబౌట్ మై సేవియర్. నా రక్షకుల గురించి మీరు
మాట్లాడండి. కళ్ళు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమమైన తండ్రి, మరొకసారి కొందాన్ని చెల్లిస్తున్నాం. ఇంతబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం విన్న ప్రతి విన్న కూడా పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించు. ఈ కొద్ది మనవులు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.